సుక్క కూర టమాటా కలిపి వండుకుందాము. ఒక 2 కట్టలు సుక్క కూర మంచిగా తరిగి కోసి పెట్టుకోవాలి సన్నగా. ఒక 4 టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పోపు గింజలు వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇలా కొంచెము ఎర్రగా అయినాక కరివేపాకు, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ½ టీ స్పూను పసుపు నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా వేడైనాయి, మంచిగా గోలినాయి. తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాక ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటాలో కొత్తిమీర, ఈ టమాటాలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి. ఇందులో ఇప్పుడు సుక్క కూర వేసుకోవాలి. సుక్క కూర తొందరగా ఉడుకుతుంది కాబట్టి టమాటాలు సగం ఉడికినాక వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం. ఎక్కువ తింటే కొద్దిగా కారం ఎక్కువనే పడుతుంది. రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఇలా గోలినాక కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని
ఒక 2 నిమిషాలు అయినాక కూర మీద నూనె తేలంగానే ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇగో ఇప్పుడు కూర అయినట్టే. టమాటా సుక్క కూర ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ బంద్ చేసుకోవాలి. సుక్క కూర టమాటా అన్నంలకు బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సుక్క కూర టమాటా రెడీ.